చేశాడంట, వాటిని పడగొట్టి మళ్ళీ పెద్ద చేయాలనుకున్నాడంట. వాటిని నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని అంట పట్టించుకోవాలి అని అనుకున్నాడంట. అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని అంతటిని సమకూర్చుకుంటాను అని అనుకున్నాడంట. అనుకొని అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తిని సంపాదించుకొని చెప్తున్నాడంట. ఎవరితో? ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట. మనుషులతోనే మాట్లాడుకోవడం కొలువు అయిపోయింది ఈ రోజుల్లో. ఈ గొప్పవాడు ఏం చేస్తున్నాడు? ప్రాణంతోనే చెప్తున్నాడు ఏకంగా. ఏమని? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అని చెప్పి చెప్తున్నాడంట. అప్పుడు వెంటనే దేవుడు ఏమంటున్నాడంట? వెర్రివాడా. అంటే ఈ లోకధనం సంపాదించుకున్న వాళ్ళు ఎవరవుతారండి? వెర్రి వాళ్ళు అవుతారు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం దేవుడు తీసుకుంటే ఏం చేస్తాడు ఈ ధనాన్ని అంతా? నువ్వు తింటావేమన్నా? పోత నువ్వు కూడా తీసుకోవడం. గొప్ప చక్రవర్తి అలెగ్జాండర్ మనకు తెలుసు కదండి. ఆయన ఏం చేశాడు? చచ్చిపోతా పెట్టెలో నుంచి 2 చెట్లు పైకి పెట్టి, నేను నా ఎంతో సంపాదించాను రాజ్యాన్ని, నేనేమి తీసుకెళ్ళలేదు, 2 చెట్లు ఖాళీగా ఉన్నాయి, నేను ఖాళీగా వచ్చాను, ఖాళీగానే వెళ్తున్నాను అని అన్నాడు. నేనంట ప్రాణంతో చెప్పుకుంటే వెంటనే దేవుడు తన ప్రాణాన్ని తీసుకున్నాడు. ఎంత వెర్రివాడనుకో నిజంగా దేవుడు దృష్టిలో ఈ వెర్రివాడే నిజంగా. తర్వాత లూసిఫర్ ఉంది కదండి, మనకు బాగా వేసిన ప్రాముఖ్యమైన దేవదూత. ఎవరండి? దేవునికి ఇష్టమైన దూత లూసిఫర్. ఆయన లూసిఫర్ని ఎంతో ప్రేమించాడంట. దానికి ఒక స్పెషాలిటీగా దానికి ఏదన్నా ప్రత్యేకంగా చేయాలని చెప్పి దేవుడు అంట ఆయన లూసిఫర్ కంట ఒక వజ్రాల కిరీటాన్ని ధరించాడంట. వజ్రాల కిరీటాన్ని, అది చేస్తున్న పరిచర్య చూసి ఒక వజ్రాల కిరీటాన్ని చేశాడంట. చేయించి రత్నాలతో, వజ్రాలతో, వైడూర్యాలతో దాన్ని అలంకరించాడంట. ఎప్పుడైతే దేవుడు దానిని అలంకరించి గణపరిచాడో వెంటనే ఏమైందండి? అది గర్వం వచ్చింది దానికి. దేవుడి సింహాసనాన్నే కోరుకుంది. ఇంకా దేవుడికి నాకు పెద్ద డిఫరెన్స్ ఏమిటి? కొంచెమే కదా ఎక్కువ. ఆయన పక్కనే నా సింహాసనాన్ని వేసుకుంటానని గర్వపడింది, గొప్ప చేసుకోవాలనుకుంది. వెంటనే దేవుడు ఏం చేశాడు? అందరికంటే పాతాళంలోకి రాజ్యాన్ని స్థాపించుకుంది. ఇట్లా గొప్ప అనుకునే వాళ్ళంతా దాని రాజ్యవాసులే అవుతారు. అవునా కదా? ఈ లోక పరంగా గొప్ప అనుకునే వాళ్ళంతా సాతాను వారసులు అవుతారు. మరి మనం ఎలా ఉన్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రత్యేక స్థానం ఇచ్చాడు దానికి. వజ్రాలతో కిరీటం పెట్టి చాలా గణపరిచాడు, అలంకరించి అభిషేకించాడంట దేవుడు. దీని గురించి యెషయా గ్రంథం 14:12 నుంచి ఉంటాయి. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. నేను ఏ చిన్న మాట చెప్పినా కానీ నేను సొంతగా ఒక్క మాట కూడా చెప్పను. దేవుని వాక్యంలో నుంచి రుజువు తీసి మరీ చూపిస్తాను నేను. 14 యెషయా గ్రంథం 14:12 నుంచి దీని గురించి ఉంటుంది. తర్వాత దానియేలు గ్రంథం 4:33 చూస్తే మనం నెబుకద్నెజరు ఉన్నాడండి. ఏం చేశాడంటే పెద్ద విగ్రహాన్ని చేసి, నాకు పూజించండి, నాకు దండం పెట్టిన వాళ్ళందరినీ సింహాల బోన్లో వేయండి అని అన్నాడు కదా. పూజించిన వాళ్ళని సింహాల బోన్లో వేయండి అని అంటే అక్కడ ఎవరు మిగిలారు? 4 మిగిలారు. పూజించిన వాళ్ళు ఎవరు? దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో. ఈ 4 ఆఖరికి ఏమయ్యాడు? ఆయన గొప్ప చేస్తున్నాడు. ఆఖరికి నీ దేవుడే గొప్ప దేవుడు అన్నాడు. ఏమన్నాడు? నీ దేవుడే గొప్ప దేవుడు అని అన్నాడు. ఆయన ఏమైందంటే ఒకప్పుడు ఆయనకు కూడా గర్వం వచ్చింది. ఆ సమయంలోనే కాకుండా తర్వాత అంట ఒక గర్వం మీదకి వెళ్ళాడు. మిద్దె మీదకి వెళ్ళిన వాళ్ళందరూ ఎందుకో కొంచెం పాపంలో పడిపోతారు. నాకు దాటి మహారాజు కూడా అంతే, పని పాట లేకుండా మిద్దె మీదకి వెళ్ళాడు. కానీ ఆయన చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చెందాడు, గొప్ప ఘనంగా వాడబడ్డాడు. కానీ ఆయనకు ప్రాయశ్చిత్తం లేదు. ఏంటంటే నెబుకద్నెజరు ఏమనుకుంటున్నాడంటే ఆయన కూడా మనసులోనే అనుకున్నాడు, జనాలతో ఏమనుకున్నాడు. ఎందుకు? దేవుడు హృదయరహస్యాలు ఎదుగుతున్నాడు కాబట్టి మనసులో అనుకున్నా, ఎవరితో అన్నా, మనం నిద్రలో అనుకున్నా, లేచి అనుకున్నా, పండుకొని అనుకున్నా, ఎట్లా అనుకున్నా దేవుడికి తెలిసింది. కాబట్టి అందులో జాగ్రత్తగా ఉండాలి, మనసులో కూడా గర్వపడదు. ఆయన ఏమనుకున్నాడంటే దానియేలు గ్రంథం 4:33 ఒకసారి పరిశీలన చేస్తే దాంట్లో రాజ్యమును బట్టి పైకెట్టంట డాబా మీదకి ఆయన రాజ్యాన్ని చూస్తున్నాడంట. చుట్టూ తిరిగి చూస్తున్నాడంట. చూసుకొని ముందు వెనక పక్కన అన్నీ చూస్తున్నాడంట. చూసుకొని నా రాజ్యం ఎంత సుందరంగా ఉంది, బిల్డింగ్స్ అవన్నీ పచ్చగా కళకళలాడిపోతా ఉన్నాయి, నేను ఎంత గొప్ప రాజ్యానికి రాజుగా ఉన్నానా, నాకన్నా ఇంత నేను ఇంత గొప్పవాడినా అని మనసులో గర్వించాడంట. తన రాజ్యాన్ని బట్టి గర్వించాడు. వెంటనే అంట లేటు కూడా లేదు. ఇప్పుడన్నా ఆలస్యం అవుతుంది, అప్పుడైతే వెంటనే
జరిగిపోయాయి యెహోవా కాదు. ఏమని అన్నాడు? అతని యొద్ద నుండి రాజ్యాన్ని తీసివేశాడు. ఆకాశం నుండి ఒక గొప్ప శబ్దం వచ్చింది. ఎవరిని? నెబుకద్నెజరు గురించి గొప్ప శబ్దం. నేడే ఈ రాజ్యాన్ని నీ యొద్ద నుండి తీసివేస్తున్నాను, నువ్వు గడ్డి తిని వదులుతా ఉన్నాడు. ఆఖరి దేవుడు గడ్డి తినేగా వచ్చింది ఆయన. ఒకసారి అది మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. కడపటి వారు మొదటి వారు అవుతారు అన్న మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని బట్టి అతిశయపడాలి. రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి మనం అతిశయపడాలి. ఇక్కడ ఇర్మియా గ్రంథం 45:1-5 వరకు ఒకసారి పరిశీలన చేస్తే ఇక్కడ చాలా లోతైన సత్యాన్ని నేను చదవను, కానీ నేను చెప్తాను ఒక మాట. ఇక్కడ ఇర్మియా ఇర్మియా గ్రంథంలో ఇర్మియా దేవుని వాక్యం చెప్తూ ఉంటే బారూకు వాక్యాన్ని రాస్తూ ఉన్నాడంట. రాస్తూ ఉంటే ఆయన మనసులో ఏదో బాధ ఉందంట. బాధ ఉంటే ఆయన బాధపడతా ఉన్నాడంట. బాధపడతా ఉంటుంటే రాస్తుంటే ఆయన బాధ ఇర్మియాకు తెలియలేదు. ఇర్మియా ఇశ్రాయేలు ప్రజల గురించి వాక్యం చెప్తూ ఉంటే యెహోవా దేవుడు ఇర్మియాకి దర్శనం ద్వారా చెప్పాడట. చెప్పినప్పుడు ఇర్మియా ఆ మాటలు, యెహోవా మాటలు ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు? బారూకుతో చెప్తున్నాడు. ఏమని? బారూకు, నీ హృదయ వేదన దేవుడు చూస్తున్నాడు. నీవు దేని గురించి అయితే చింతిస్తున్నావో దాని గురించి చింతపడద్దు. ఆయన చాలా వేదంతో ఉన్నాడంట. ఎందుకంటే ఆ వేదన ఆయనకి ఒక చిన్న మాట చెప్తున్నా. ఇశ్రాయేలు ప్రజల గురించి ఐగుప్తుకు వెళ్ళొద్దని చెప్పి ఇర్మియా ప్రవక్త ద్వారా యెహోవా ద్వారా చెప్పబడి ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాడట. చెప్పినప్పుడు వాళ్ళంతా అనుకున్నారంట, బారూకు చెప్పాడు ఈ మాట ఇర్మియాతో, మాకు విరోధంగా చెప్పమని ఈ మాట బారూకు చెప్తుంటాడని చెప్పి బారూకు మీద వ్యతిరేక భావాన్ని తెచ్చుకున్నారంట. ఇశ్రాయేలు ప్రజలకు ఎవరైనా కానీ దైవజనుడు మన గురించి ఒక ఆపోజిట్ ఒక వాడు చెప్పారనుకోండి, ఆయన కావాలనే చెప్పాడు నా గురించి అని చెప్పి ఆయన మనం ఇంతమంది తిట్టుకుంటా ఉంటాము. నన్ను ఉద్దేశించే చెప్పాడు. అలా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అందరూ అలా ఉండరు. కానీ అక్కడంట బారూకు దేవుని వాక్యాన్ని, ఇర్మియా దేవుడు చెప్పిన వాక్యాన్ని చెప్తే వీళ్ళు తప్పుగా అర్థం చేసుకొని బారూకుని నిందించారంట. బారూకు కూడా దైవజనుడే. అక్కడ ఇర్మియా దగ్గర దైవజనుడుగా ఉన్నాడు. ఆయనకు సహాయ దైవజనుడుగా ఉంటూ ఆయన చెప్పని పనులన్నీ చేస్తూ ఆయనతో పాటు సహసేవ చేశాడు. ఆయన బాగా మనసులో అనుకున్నాడు అంట, నాకు ఎందుకయ్యా ఈ సేవ, ఈ నిమ్మలన్నీ నేను అవమానించడం, ఈ బాధలన్నీ నేను పడడం మంచిదా, నేను అందుకే నేను ఈ సేవ వదిలేద్దాం అనుకుంటున్నాను. ఇలా ఉద్యోగం చేసుకొని నేను కూడా నా కుటుంబాన్ని పోషించుకుంటే సరిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సేవకులు చాలా మంది మనం పెట్టే బాధలను బట్టి మనసులో అనుకుంటారు, వీళ్ళ ద్వారా నిందల అవమానాలు పడడం అవసరమా, నేను కూడా అందరిలాగా ఏదో ఒక బస్సు తెలుగు చూసుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటాను అన్న ఆలోచన ఆయన మనసులో వచ్చింది. వెంటనే దేవుడికి తెలిసిందాక అన్నమాట. తెలిసి వెంటనే ఆయన నువ్వు ఇల్లు కట్టుకోవడానికి, ఈ లోకపరంగా కుటుంబాన్ని పోషించుకోవడానికి, ఈ లోకపరంగా ఆలోచనలోకి వెళ్తున్నావు, వెళ్ళద్దు. దేవుడు నీకు పని చెప్పాడు. ఇంకా ఇప్పుడు ఇల్లు కూర్చుకునే సమయం కాదు, రాబోతుంది. నా కోపాగ్నికి ఇశ్రాయేలు ప్రజలు బలవ్వబోతున్నారు. కాబట్టి కట్టింది కూడా పడవడదని అంటున్నాడు. ఇక్కడ వాక్యం చదివారు కాబట్టి దేవుని సేవకులు పదవుల కోసం ఉండకూడదు, తమ కోసం గొప్ప వాటిని వెతుక్కోకూడదు, ఇది ఎత్తుకునే సమయం కాదని బారూకు మనసును మార్చడానికి దేవుడు ఆయన పడిన శ్రమను బట్టి, ఆయన ఊరికే అనుకోలేదు, మనం పెట్టిన బాధను బట్టి, ఇశ్రాయేలు ప్రజలు పెట్టిన బాధను బట్టి ఆయన మనసులో అనుకున్నాడు, వదిలేద్దాం సేవ. సగం కార్య సేవంతో సమానం అంట. సేవకుడు బలిపీఠం ఎక్కిన తర్వాత దిగలేడు, అక్కడ ఉండలేడు. బయటకు వస్తే బయటికి రాలేడంటే ఇంకా లోపల ఉన్న తర్వాత ఇంక సగం కాలం వచ్చిన తర్వాత ఇంకేం ఉపయోగం ఉంటుంది, ఎట్లాగో చేయడం కూడా వచ్చాను, పూర్తికి ఇక్కడే ఉండిపోవాలన్న ఆలోచనే ఉండదు ఎక్కువ శాతం. కాబట్టి కష్టమైన నష్టమైన కానీ సేవకున్నట్టు మనం బాధ పెట్టకూడదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వు వాళ్ళు పెట్టిన బాధను బట్టి వాళ్ళ మీదకి నేను ఉగ్రత తేపోతున్నాను కాబట్టి నీ ప్రాణాన్ని నువ్వు ఊరకనే దక్కించుకుంటావు, కానీ వాళ్ళు ఎంత కష్టపడినప్పటికీ వారి ప్రాణాన్ని వారు దక్కించుకోలేరు. ఊరకట్ట పక్కకి వెళ్తే ప్రాణం దక్కిద్దంట ఆయనకి, కానీ వాళ్ళు దేని చాటుకి వెళ్ళినా కానీ వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు దక్కించుకోలేరంట. అలాంటి ఉగ్రత ఇశ్రాయేలు ప్రజలకు రావాలి.
రాదు, ప్రజలందరి మీదకి కీడు వస్తుంది కానీ నీ మీదకి రాదు. దేవుడు బారాకును ఆదరిస్తున్నాడు మాటంతా. ఇప్పుడు మనల్ని మనం గొప్ప చేసుకునే సమయం కాదు, నిన్ను సంపాదించుకునే సమయం కాదు, వాళ్ళు నన్ను గౌరవించలేదు, నన్ను నిందించాలని నువ్వు బాధపడే సమయం కాదు, దాని గురించి నువ్వు బాధపడద్దు అని చెప్పి చెప్తున్నాడు. యెషయాగ్రంథం 42:19 ఒకసారి చూస్తే దైవజనుల గురించి అక్కడ చెప్తున్నాడు. కొన్నిసార్లు అంట దైవజనులంట కొన్ని విషయాలు చూసినా కూడా చూడనట్టు ఉండాలంట, విన్నా కూడా విన్నట్లు ఉండాలంట. మనం ఏమనుకుంటాం, తప్పుగా అర్థం చేసుకుంటాం. అటు చెప్తే ఏ బాధ, ఇటు చెప్తే ఏ బాధ, ఎటు చెప్పకుండా మౌనంగా ఉంటే సరిపోయింది అని చెప్పి అనుకుంటాడు దైవజనుడు. చెవులు కూడా చెవి పాడవుతాడంట, నోరు కూడా నోరు పాడవుతాడు. అక్కడ స్పష్టంగా ఉంది. 42:19 ఇంటికెళ్ళిన తర్వాత చదువుకోండి. కాబట్టి మనము ఈ లోకంలో వాడి కోసం ఆశపడక దేవుడి పని కోసం మొత్తం 20:28 మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయటకే వచ్చాడు. 2వ కొరింథీలో చూసినట్లయితే ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మన నిమిత్తం ఆ దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఫిలిప్పీ 2:5-9 వరకు చూస్తే క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సు మీరును కలిగి నుండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది దేవునితో సమానం ఉండడం విడిచిపెట్టని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మనుషుల పోలికగా పుట్టి శిలువ మరణం పొందినంతగా నీ కోసం నా కోసం ఆయన బాధించబడ్డాడు. ఎందుకు? మన పాపాలు కడిగివేయబడాలని, మన గురించి ఆయన భేదవాడిగా పుట్టి మనల్ని పరలోకంలో రాజవారసులు చేయాలని, అందరికంటే గొప్పవాళ్ళుగా చేయాలని చెప్పి ఆయన ఆశపడి అక్కడ ఏం చెప్పాడు, ఈ లక్షణాలు ఎవరైతే కల్పించారో అన్ని రావాలి కదా అధికారులై ఉంటారని చెప్పాడా లేదా దేవుడు? మనందరి గొప్పవాడు యేసుక్రీస్తు, ఆయన కంటే గొప్పవాడు అంటూ ఎవ్వరూ లేరు. కాబట్టి ఆ విషయాన్ని మనం పరిశీలన చేయాలి. ఒకసారి కీర్తనలు 32:1-2 తన అతిక్రమములను పరిహారం పొందిన వాడు, తన పాపము ప్రాయశ్చిత్తం పొందిన వాడు ధన్యుడు. ఇప్పటి వరకు అయితే మనం ఎలాగైతే ఉన్నామో వాటన్నిటిని విడిచిపెట్టి ఇప్పటి వరకు మనం చేసిన తప్పులకి పాపాలకి మనం పరిహారం పొందాలండి. ఒక ప్రత్యేకత, అసలు క్రిస్టియానిటీకి అంటేనే ఒక ప్రత్యేకత అనేది లేదండి. పాతకాలంలో మనం ఎంతో గొప్పగా చెప్పుకున్నామని మనం వెలివేయబడిన వాళ్ళం, వెనకబడిన వాళ్ళం. అసలు లోకపరంగా చూస్తే మనకు ఒక స్పెషాలిటీ అనేది ఎవరు తెచ్చారు? అసలు ఆ లోకపరంగా అయితే అంబేద్కర్, కానీ ఆత్మీయంగా అయితే ఎవరు? మిషనరీస్ వచ్చి దేవుడి సువార్తని ఇక్కడ యేసుక్రీస్తు మనకు పరిచయం చేసింది ఎవరండి? అమెరికన్ మిషనరీస్ లేక వచ్చింది మనకి, వచ్చి ఆ కాలంలో మనకి పరిచయం చేశారు. మన బతుకంటే అప్పుడు వరకు ముందేమో మొక్కంట, వెనకేమో తాటకంట. మన అడుగులో కూడా నడవకూడదని చెప్పి వేసినట్టు జరుపుకుంటే వెళ్ళాలంట. ఈ తాటాకు ముంతా జీవితం నుంచి సగం మనల్ని బయటకు తెచ్చింది అంబేద్కర్ గారు, నేను చెప్పిన కరెక్ట్. తర్వాత ఇంకా మనం ఇట్లా స్వాతంత్ర్యాన్ని కలిగి ఉండడానికి కారణం అనేది తీసుకురావడం. గొప్ప డైరెక్టర్, బాహుబలి డైరెక్టర్ రాజమౌళి గారు తన ఇంటర్వ్యూలో చెప్తున్నారంట. ఏమని చెప్తున్నారు? ఆయన దేవుళ్ళందరికంటే గొప్ప దేవుడు ఎవరు అని అడిగితేనంట జీసస్ అని చెప్పారు. విన్నారనమాట ఆ మాట కూడా. ఆ మాట చెప్పి జీసస్ అని, ఎందుకు జీసస్ గొప్పవాడని అడిగారంట ఇంటర్వ్యూలో. ఏమని చెప్పారంట సమాధానం అనేది? విన్నారా అది? ఏమని చెప్పాడంట? అమెరికా వాళ్ళ దేవుడు జీసస్ కాబట్టి వాళ్ళంతా గొప్పవారిగా ఉన్నారు, ఎక్కడ చదువులు చదివినా కూడా అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారంట. మన పిల్లలు ఏమనుకుంటాం మనం? అమెరికాలో అంత గ్రేట్, మా అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, అమెరికాలో చదువుతున్నాడు, అట్లా ఎట్లా చెప్పుకుంటాం? అదంతా గొప్ప దేశం ఎందుకు అయిందంటే యేసు ప్రభువుని వాళ్ళు దేవుడుగా కలిగి ఉన్నారు కాబట్టి అంత గొప్ప డెవలప్మెంట్ కంట్రీగా అమెరికా ఉంది అని అన్నాడు. అన్నిటికీ తెలిసిందండి మన దేవుడు గొప్పతనం, మనకు తెలియట్లేదు, అన్నిటికీ తెలిసింది. మరి ఇప్పుడైనా కానీ మనం ఏం చేయాలి? ఈ లోకపరంగా మీరు ఏమన్నా అంటరాని వారిలాగా, అంటే బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ మిమ్మల్ని లెక్క చేయకుండా ఉంటే మీరు బాధపడమాకండి. వాళ్ళ ఎక్కడో మూల పడేసారు మిమ్మల్ని, అస్సలు బాధపడమాకండి. అలా ఉండాలనే కోరుకుంటే నేనైతే అదే కోరుకుంటాను. ఒకప్పుడు నా పరిస్థితి కూడా అదే, నన్ను ఎక్కడో తీసుకెళ్ళి మూల పడేశారు. నా సంఘంలోకి నేను ఒకప్పుడు వెళ్ళి ఎక్కడో మూల కూర్చునేది. ముందెళ్ళినప్పటికీ మూలనే నా స్థలం, ముందు రావడానికి ఎందుకంటే ఇష్టపడేదాన్ని కాదు. వెనక్కి వెళ్ళి కూర్చునేదాన్ని. చిన్నగా దేవుడు ఒక్కొక్క అడుగు ముందుకు తీసుకొచ్చేది. మాకేమిటండి అసలు ఒక మాటలో చెప్పాలంటే, నేను అసలు ఒకప్పుడైతే నేను గవర్నమెంట్ జాబ్ కూడా కాదు, నేను ప్రైవేట్ కాలేజ్లోనే చేశాను, ప్రైవేట్ కాలేజ్లోనే నేను చేశాను. నాకు బీకామ్ బీఎడ్ అయిపోయింది. మా వారు కూడా స్కూల్లో ఇన్ఛార్జ్గా చేస్తారు. మావి చాలా ఇద్దరికి గవర్నమెంట్ జాబ్స్ లేవు.
కానీ మేమెందరి వాళ్ళం దేవుని దృష్టిలో. మా ఆయన ఇప్పుడు లోదరన్ సంఘానికి ఒక ట్రెజరర్గా ఉన్నాడు. అక్కడ ఉద్యోగస్తులు లేరా? పలుకుబడి ఉన్న వాళ్ళు లేరా? మాకంటే గొప్ప, అసలు మేము గొప్ప అని చెప్పడం కూడా వేస్ట్. అసలు ఒక వేస్ట్ తెలియస్తుంది మేము, ఒక వేస్ట్ తెలియస్తుంది మేము. కానీ దావీదు ఏ విధంగా తీసేసిన రాయి ఏమైందంట, తలకి మూల రాయి అవుతాడు. మమ్మల్ని తీసి పడేసిన వాళ్ళే వాళ్ళని మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టి దేవుడు అంత గొప్ప ధన్యతడు. ప్రతి ఒక్క చోట వ్యతిరేకం అనేది ఉన్నది. ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు, ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏర్పరిచాడు కాబట్టి మేము వచ్చాం. కాబట్టి మనుషుల గురించి మేము ఆలోచించాం. దేవుడు ఏర్పడాలి. ఎక్కడో ఉన్న మమ్మల్ని ఒక ప్రైవేట్ స్కూల్ ఇన్ఛార్జ్ తీసుకొచ్చి ఒక ట్రెజరర్గా సంఘ కాపరులకు జీతాలు ఇచ్చే స్థితిలో దేవుడు పెట్టాడంటే అది దేవుడి మహిమ, అది మా గొప్పదనం కాదు. దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నానండి. భాషగా చెప్పినట్టు నాకు ఏదైతే ఒక సండే అవకాశం ఇస్తే అప్పుడు తినేస్తాను అనమాట. నాకు చాలా కావాలంటే షార్ట్ కట్లో చెప్పాలంటే పరిపూర్ణంగా ఫుల్ మెసేజ్ అనేది అప్పుడే చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ సమయం నాకు సరిపోదు కాబట్టి చాలా ప్రిపేర్ అయ్యాను, కొంచెమే చెప్పాను. కానీ దేవుడు నాకు మనసు పరిశుభ్రత చిన్న ప్రార్థన చేస్తాను.